రారండో వేడుక చూద్దాం. ఫిల్మ్ బిగినింగ్ కొంచెం నిన్నే పెళ్లాడతాలా అనిపిస్తుంది. ఇది కూడా అదే రేంజ్‌లో ఉంటుందేమో అనుకుంటాం. ఒక పెళ్లి వేడుకతో సినిమా మొదలవుతుంది. స్టార్టింగ్ కాస్త సరదాగా అనిపిస్తుంది కానీ పోను పోను కొంచెం బోరింగ్‌గా తయారవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పెద్దగా ఇంట్రెస్ట్ ఏం తీసుకురాకుండా ఏదో సాదాసీదాగా కొంచెం మన ఓపికని టెస్ట్ చేస్తూ అలా వెళ్తుంది. సెకండ్ హాఫ్‌లో మాత్రం ఓ మంచి సాంగ్‌తో మ్యాటర్ కొంచెం ముందుకెళ్తుంది. నాగ చైతన్య ఒక సీన్‌లో విజిల్ పర్ఫార్మ్ చేయిస్తాడు. ఒక ఎపిక్ సీన్ చెప్పుకోవచ్చనమాట. ఆ తర్వాత ఫిల్మ్ కొంచెం ఊపందుకుంటుంది. చివరిలో హ్యాపీ ఎండింగ్‌తో పర్వాలేదులే అనే ఫీలింగ్‌తో ముగుస్తుంది. నాగ చైతన్యకి ఇలాంటి రోల్స్ కొత్తవేం కాదు. ఒక లైలా కోసం ఫిల్మ్‌లో కొంచెం ఇలాంటి రోల్ చేశారు. కానీ ఫ్రస్ట్రేటెడ్ లవర్గా సెకండ్ హాఫ్లో ఒక సీన్ మాత్రం అదరగొట్టేశాడు. డెఫినెట్గా థియేటర్లో విజిల్స్ పడతాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్కి హాఫ్ శారీసు అండ్ ట్రెడిషనల్ లుక్ పెద్దగా సెట్ అవ్వలేదు. నటన వరకు బాగానే చేస్తుంది కానీ తన క్యారెక్టర్ వల్ల కొన్ని చోట్ల మనకి చిరాగ్గా అనిపిస్తుంది. జగపతి బాబు హీరో ఫాదర్గా ఒక డీసెంట్ రోల్ చేశారు. ఇక హీరోయిన్ ఫాదర్గా సంపత్ రాజ్ కూడా అంతే, మంచి వెయిట్ ఉన్న రోల్ చాలా బాగా చేశారు. ఇక భార్య బాధితుడిగా వెన్నెల కిషోర్ కాసేపు మనం బాగా నవ్విస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో ఒక 2 సాంగ్స్ మాత్రమే బాగున్నాయి, మిగతాయి పెద్ద గుర్తుండవు. ఇక ఫిల్మ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కలిసి ఓ మంచి రిచ్ లుక్ తీసుకొచ్చాయి. ఓవరాల్గా రారండో వేడికి చూద్దాం మరో నిన్నే పెళ్లాడుతా అవ్వాలని ప్రయత్నం చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొత్తగా ఏం లేకుండా రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రమే నచ్చే అవకాశం ఉంది ఈ సినిమాకి. మొత్తం మీద ఈ వేడుక జస్ట్ ఓకే అని చెప్పొచ్చు.